లోకి వచ్చి 2008లో ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చింది అనుకుంటున్నాను. 2008లో కూడా మళ్ళీ ఈ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి అని చెప్పి గట్టిగా ఘంటాపదంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయం. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. శాసన మండలిలో చర్చకు వచ్చినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు నాకెళ్ళి చూసి నన్నే మాట్లాడమన్నారు సభలో. నేను చెప్పాను ఒకటే మాట, ఈ దేశంలో పేదలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే ఆ చదువు ద్వారా వాళ్ళకి ఏదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడాలనే తల్లిదండ్రులు చెమటోడ్చి కూలీనాలు చేసుకుంటూ బిడ్డలు పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. ఆ చదువు ద్వారా వాళ్ళకు ఉద్యోగం రాకపోతే తిరిగి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులనే కూలీనాలకి పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం గత కాలం కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి. గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. గతంలో లాగా కాదు, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయింది. ఈ కార్పొరేట్ వరల్డ్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఆ భాషలో సరిగా ఎక్స్ప్రెషన్ చేయలేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి తప్పదు. ఇప్పుడు హోల్ గ్లోబ్ హాజ్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచం మాట్లాడుకునేటువంటి భాష కూడా మన విద్యార్థులు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే తప్ప పోటీ పడలేరని చెప్పి ఆ రోజు గట్టిగా వాదించి ఆ ఇంగ్లీష్ మీడియాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈరోజు అన్ని పాఠశాలలు చదువుతూ ఉన్నారు. తెలుగు వద్దని కాదు, తెలుగు కూడా కావాలి. తెలుగుతో పాటు ప్రపంచంతో పోటీ పడేటువంటి భాష కూడా కావాలి. ఈరోజు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు విద్య పైన బాగా దృష్టి పెట్టాలి. మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అంత ఆర్థికంగా అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా విద్య పైన దృష్టి పెట్టాలి అని చెప్పినటువంటి మాటని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సహృదయంతోనే ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే యావత్ కేబినెట్ సహచరులు అందరు కానీ అందరిది ఒకటే ఆలోచన, ఒకటే మాట. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతంగా ఎదగాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచంతోనే పోటీపడి స్థాయిలో తెలంగాణ ఎదగాలని, ఆ ఎదగటం కోసం కావాల్సింది మొట్టమొదటిగా మన మానవ వనరులకు కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ఇటుపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చాలా గట్టిగా నమ్మింది. కాబట్టే ఈరోజు మీరు పిలవంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావటం, ఈ పాఠశాల అభివృద్ధి కావాలంటే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కార్యక్రమాలు కొనసాగటం. ఇవే కాదు మీరు ఒక్కసారి ఆలోచించే ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాల కనీస ప్రాంగణం క్యాంపస్ లో 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఈ దేశంలో అత్యంత ధనవంతులు, సంపన్నులు కూడా చదువుకునేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కంటే కూడా అత్యున్నతంగా మన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండాలి అని చెప్పి కూర్చొని ఆ స్కూల్స్ అన్నింటినీ డిజైన్ చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమే. 100 స్కూల్స్ ఎట్ ఏ టైం 22,500 కోట్ల రూపాయలు స్కూల్స్ కావాలంటే కమ్ వాట్ మే. ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఈ పాఠశాలను మాత్రం నిర్మిద్దాం. ఇందులో చదువుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఆ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు సువర్ణ అక్షరాలతో లిఖిస్తాయి, ప్రపంచంతో పోటీపడేటట్టు చేస్తాయనేటువంటి ఆలోచనతో ఈ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.
ఈ శాసనసభ